సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాం. మేమైతే మస్తీగా సూపర్ ఉన్నాం. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఓ మమ్మీ ఈజ్ హియర్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DeviAshok వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూడండి, ఇవాళ కోరిక చెప్పమ్మా. సో ఆల్రెడీ నేను చెప్పేసా, చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం ఇవాళ. సో మొత్తం ఫుల్ రెసిపీని వాచ్ చేసేసి దాన్ని ఎలా ఉందో లాస్ట్లో మీరే చెప్పాలి. మేమైతే చేసుకొని తినడానికి రెడీ. సో మీరు కూడా మా ఫుల్ వీడియోని చూడండి. నాకు చిన్న డౌట్, మనం వండుతున్నప్పుడు చూసి నేర్చుకొని వీళ్ళు వండుతారా రేపొద్దున? నాకైతే మా అమ్మాయి మీద డౌటే. 11 అయితే కానీ మా అమ్మాయి బెడ్ దిగదు. ఇప్పుడు ఈ టైంలో అడుగుతూ ఉంటుంది, నాకు ఇది కావాలి అది కావాలని. సో చూద్దాం. సో కూతురు అడగడం ఆలస్యం, వాళ్ళ డాడీ ఫస్ట్ వెళ్ళిపోయి తీసుకొచ్చేసి అడిగేసింది వండేసే అంటారు. సో పిల్లలు అడిగింది వండి పెట్టడంలోనే ఆనందం ఉంటుంది ఏ తల్లికైనా. వచ్చేసాడు మా అల్లరి పిడుగు. మెయిన్ వీడికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. సో నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వండడానికి. వీళ్ళిద్దరిని మీరే భరించండి. మేము కూడా వస్తాం. సో ఆ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూద్దాం, అలాగే టేస్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో ఇప్పుడు మనం చికెన్కి పసుపు, ఉప్పు, కారం రాసుకుందాము. ఫస్ట్ పసుపు కొంచెం ఎప్పుడు కూడా నీసు కూరలకి కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే నీచు స్మెల్ రాదు పసుపు మూలాన. ఇప్పుడు సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం బాగా వేసుకుంటే ముందు పీస్కి పడుతుందన్నమాట. ఒక్క నిమిషం ముందు. కారం బాగా వేసుకోవాలి, ఎందుకంటే పీస్కి పడితేనే ఆ టేస్ట్ ఉంటుంది. అందులో మేము కొంచెం కారం జాస్తిగానే తింటాం. అల్లం పేస్ట్, చెక్క, లవంగా, మసాలా పొడి, కొంచెం లిటిల్ బిట్గా ఇంగువ. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం మూలన ఏంటంటే పీస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. అంటే పీస్ మనకి దమ్ పీస్ వచ్చేసి ఏంటంటే ఉడికినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అట్లా కాకుండా ఈ పెరుగుతో మ్యారినేట్ చేసుకోవడం వలన ఏంటంటే పీస్ అనేది ఉడికిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది. సో అందుకనే పెరుగు బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకుంటే బాగా ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా పీసెస్కి పడతాయి. సో మనం దమ్ పెడతాము కాబట్టి పీస్ కూడా చప్పగా ఉన్నట్టు ఉండవు, ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి. సో ఇది మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ బాస్మతి రైస్ని ఉడకపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి, ఇది కిలో రైస్ అండి, ఇది కిలో దబరా. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న వాటర్ అండ్ ఇందులోకి మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం మూలన ఏంటంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది, ఉడికిపోదు బాగా. మనం దీన్ని 75% మాత్రమే ఉడికించుకోవాలి, పూర్తిగా ఉడకనివ్వకూడదు, ఎందుకంటే మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి. చెక్క, లవంగా, ఏలకు ఇవి వచ్చేసి ఇందులో రైస్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం రైస్ ఉడుకుతున్నప్పుడు ఈ చెక్క, లవంగా, యాలకు ఫ్లేవరు కొంచెం రైస్కి బాగా పడుతుంది. సో మనం ఇలాగ దీన్ని ఒక 75% ఉడికించుకోవాలి. ఈ రైస్లో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాము లైట్గా, ఎందుకంటే మెతుకు చప్పగా ఉండకుండా ఉంటుంది. సో ఈ రైస్ కొంచెం ఉడకడానికి వచ్చింది దగ్గరికి, ఇంకొంచెం లైట్గా ఉడకాలి. సో ఈలోపు మనం ఇటువైపు మనం చికెన్ పీసెస్ పెట్టేసుకుందాము దమ్కి. సో ఇప్పుడు దాకా హీట్ ఎక్కింది, ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ మసాలా,
బిర్యానీ మసాలా వేయించుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అది కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేగిద్ది. మాకు వీడియో మధ్యలో సడన్గా పవర్ ఆఫ్ అయిపోయింది. సో అందుకనే కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. వచ్చేసింది. ఓకే, గుడ్. టొమాటో కొంచెం మనం తక్కువే తీసుకోవాలండి, మీడియం సైజు 1 కిలో రైస్కి. ఎందుకంటే టొమాటో ఫ్లేవర్ ఎక్కువ పడిపోతే బిర్యానీ అంత టేస్ట్ ఉండదు. మేమైతే ఉల్లిపాయ కానీ, ఉల్లిగడ్డ కానీ, టమాటా కానీ లైట్గానే తీసుకుంటాం. రైస్ కూడా మనకి చక్కగా 75% ఒక బిర్యానీ మసాలా, షాహీ బిర్యానీ మసాలా, ఇది కొంచెం వేసుకోవాలి ఇందులో. కొంచెం కలుపుకుందాం ఒకసారి. ఫైనల్లీ అవర్ లవ్లీ చికెన్. ఓకే, డన్. చికెన్ వేసేసాం. మనం ఒక్కసారి మొత్తం కలిపేసుకొని అన్నీ చక్కగా మసాలాస్ అన్నీ దీనికి పట్టి ఆయిల్ పట్టే వరకు చక్కగా. ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చికెన్ వేసాం కాబట్టి ఆయిల్ ఇంకొంచెం పడుతుంది. సో ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, ఒక 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. సో మూత పెట్టేద్దాం. ఓకే, డన్. సో చికెన్ ఒకసారి చూద్దాం. యా, ఓకే. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ మనము సిమ్లో పెట్టుకుందాము. ఇందులోకి మనం లేయర్గా రైస్ లేయర్ వేసుకుందాం, అంటే ఉడికిన రైస్, బిర్యానీ రైస్. సో మనం ఇలా రైస్ తీసుకొని ఇలా లేయర్గా వేసుకోవాలి పీసెస్ పైన. సో రైస్ మొత్తం చక్కగా నేను షిఫ్ట్ చేసేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటారు, కాకపోతే మేము పుదీనా ఫ్లేవర్ని అంత ఇష్టపడము బిర్యానీలోకి. సో కొత్తిమీర, ఫుడ్ కలర్, ఇది ప్లస్ ఇలాగా ఈ షేప్లో వేసుకుంటే ఏంటంటే మనకి అన్ని సైడ్స్కి కూడా చక్కగా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు బిర్యానీకి ఉండాల్సిన మెయిన్ పార్ట్ నెయ్యి అండి. నెయ్యితో ఇంకా బిర్యానీ అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోండి. నెయ్యి చక్కగా వేసేసుకోవాలి. నేను చెప్పాను కదా బిర్యానీ ఫ్లేవర్కి ఇది బిర్యానీ ఎస్సెన్స్ అని చెప్పి, ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్కువ అవసరం లేదులేండి, మనం 1 కిలో రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది ఈ మూతతో ఒక 2 అంతే. ఇంకా మనము ఈ ఫ్లేవర్ వేసేసాం కదా, ఇప్పుడు మనం ప్లేట్ పెట్టి దాని మీద ఏదన్నా బరువు పెట్టేద్దాము. సో మొత్తం అంతా ఇలా సెట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము. మనకి ఇంట్లో బరువుకి ఏం ఉండవు కాబట్టి దీనికి దమ్ బయటకు ఆవిరిపోకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం కొంచెం గోధుమ పిండి కలుపుకొని దాన్ని చుట్టూతర ఇలా లేయర్ లాగా పెట్టుకోవచ్చు.
అది మనకి తర్వాత అంతా అయిపోయిన తర్వాత తీసి తోముకొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎప్పుడు అయితే ఒక హాఫ్ వాటర్ తీసుకుంటాను ఈ బిందెతో. ఇది ఇలా సెట్ చేసేస్తాను దీనిపైన. సో ఇది ఇలా ఉంటుందన్నమాట, కదలదు. ఇలాగా ఇప్పుడు హైలో పెట్టేసి ఒక 10 మినిట్స్ హైలో ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ ఉంచాలి, సరిపోతుంది. మనం అయిపోయింది, టైం బరువు తీసేసాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం బిర్యానీ ఎలా ఉడికిందో. ఓకే, ఓ ఫుల్ దమ్, ఓ షట్. సో అంతేనండి, సింపుల్ ప్రాసెస్. దీని గురించి ఏం కంగారు పడిపోవద్దు, ఇంతే సింపుల్గా అయిపోతుంది, చాలా చిటికలో అయిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుందమ్మా, ముక్క చూడు అసలు విడిపోయింది. చాలా చాలా అంటే చాలా బాగుంది. తిని చూపిస్తాను అండి. చాలా బాగుంది. మా మిసెస్ వారానికి కంపల్సరీ చేసిద్ది, 2 సార్లు చేసిద్ది, పిల్లలు అడుగుతారని. చాలా బాగుంది. రైస్ కూడా చూడండి, పొడి పొడిలు ఆడుకుని అన్నీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అదండి, బిర్యానీ ప్రిపేర్ చేసేసాను. మొత్తానికి తినడానికి రెడీ అయిపోయారు. చక్కగా మమ్మీతో కావాల్సింది వండిచ్చేసుకుంటారు, ఇంకా ప్రిపేర్ అయిపోతారు. మా పొట్టోడికి అందట్లేదు, సో అది బిర్యానీ ప్రిపరేషన్. బయట హోటల్స్లో బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది, మనకేంటో రావట్లా, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం అనుకుంటారు కదా. దానికల్లా మెయిన్ రీజన్ ఆ బిర్యానీ సిరప్ అండి, అదే ఎసెన్స్ అండి. అది ఆ ఎసెన్స్ యాడ్ చేసుకుంటే చాలు, మనకి హోటల్స్లో తెచ్చుకున్న బిర్యానీ లాగే ఉంటుంది. ఇది తెలియక పాపం చాలా మంది లేడీస్ ఫీల్ అయిపోతుంటారు. మరి మీకు తెలుసా? తెలీదా? తెలియకపోతే ఫాలో అయిపోండి. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share, comment and subscribe. Don't forget to tap the bell icon. DeviAshok vlog signing off. Bye bye. Thanks for watching. ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మనకు, ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు. ఒదిగి